నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. అఖిల భారత విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో డిఈఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రభుత్వ స్కూళ్లలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని ఇంతకుముందు ఎన్నోసార్లు వినతి పత్రాలు ఇస్తే తీసుకొని డిఈఓ గారు చెత్తకుండీలో పడవేశారని, ప్రభుత్వ పాఠశాలలో సమస్యలు పరిష్కరించలేదని, ప్రైవేట్ స్కూళ్లపైన ఉన్న శ్రద్ధ ప్రభుత్వ స్కూళ్ల మీద లేదని, ఈరోజు ప్రభుత్వ స్కూళ్లలో స్కావెంజర్లు, టీచర్స్, సిబ్బంది కొరత రాష్ట్ర వ్యాప్తంగా నెలకొని ఉందని, కామారెడ్డిలో ఏవీవీపీ అనేది బలంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాకు సైతమని అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో ఈరోజు డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రభుత్వ స్కూల్లో ఉన్నటువంటి మౌలిక వసతులను వెంటనే సమస్యలను తీర్చాలి సార్ అనేసి గత కొన్ని రోజులుగా ఈ ఎంఈఓ డిఓకు మేము వినతి పత్రాలు ఇస్తే ఆ వినతి పత్రాలు తీసుకొని చెత్త కుండీలో పాడేసి ఈరోజు కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏ ఒక్క ప్రభుత్వ స్కూల్లోనూ సమస్యలు నెరవేర్చలేరు. అంటే మేము అడుగుతున్నాము, ఈ ప్రైవేట్ స్కూళ్ళ మీద ఉన్న శ్రద్ధ మీకు ప్రభుత్వ స్కూళ్ళలో లేదా? అంటే ప్రైవేట్ స్కూల్ ఇచ్చే కమిషనర్లే మీకు ఎక్కువ అయినాయా? ఈరోజు ప్రభుత్వ స్కూళ్ళలో స్కావెంజర్లు లేక ఎంత ఇబ్బంది పెడుతున్నారని మీకు తెలుసా అని అడుగుతున్నాము. ఎంఈఓ సార్ని, డిఓ సార్ని హెచ్చరించేది ఒకటే, మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఆటలు ఆడితే చూసుకునేది ఊకునేది లేదు. కామారెడ్డిలో ఏబీపీ అనేది స్ట్రాంగ్ ఉంది, మీ సత్తా చూస్తామనేసి కూడా ఈ విధంగా హెచ్చరిస్తున్నా. వెంటనే ప్రభుత్వ స్కూళ్ళలో ఉన్నటువంటి సమస్యలను నిర్వహించాలి, మధ్యాహ్న భోజనంలో ఉన్నటువంటి సమస్యలను నిర్వహించాలి, స్కావెంజర్లను నియమించాలి. లేకుంటే బిడ్డ రేవంత్ రెడ్డి కబర్దార్ని కూడా చెప్తున్నా, రానున్న రోజుల్లో ఈ సమస్యలు కనుక నెరవేరకుంటే ప్రగతి భవన్ని ముట్టడిస్తామనేసి కామారెడ్డి గడ్డ మీద హెచ్చరిస్తున్నా. మీరు డిఓ సార్ అన్నారు కదా, ప్రభుత్వ స్కూళ్ళకు ప్రైవేట్ స్కూళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదంటే, మీకు సంబంధం లేనప్పుడు మీరు రిజైన్ చేయండి. మీకు చేత కానప్పుడు మీరు ఆ డిఓ ఆఫీస్లో కూర్చొని ఎందుకనేది మేము హెచ్చరిస్తున్నాం. ఎంఈఓ సార్ 5 మండలాలకు ఒక ఎంఈఓ సార్ ఉంటాడు. ఎంఈఓ కనుక చూసుకున్నట్టయితే ఏ మండలంలో డ్యూటీ చేయరు. డిఓ సార్ కాల్ చేస్తే రెస్పాన్స్ గారు, సార్ ప్రైవేట్ స్కూళ్ళలో అధికంగా ఫీజులు ఉన్నాయంటే వారు ఇష్టం వచ్చినట్టు వసూలు చేసుకొని కారణం ఈరోజు ఎంఈఓ డిఓని ఉన్నారు కామారెడ్డిలో. డిఓకి సంబంధం లేనప్పుడు నీకు చేతనైతే నువ్వు రిజైన్ చేయి. నువ్వు రిజైన్ చేసి ప్రైవేట్ స్కూళ్ళకు సీఈఓగా జాయిన్ గా. నీ సత్తా అయిందా మేము కామారెడ్డి గడ్డ మీకు చూస్తాం డిఓగాని హెచ్చరిస్తున్నాం. విద్యార్థి సంఘాలన్నా టీచర్ సంఘాలన్నా వచ్చి అలా కంప్లైంట్ చేస్తే ఆయన చెప్పేది ఒకటే, మాకేం సంబంధం లేదు. మీకు తెలుసా డిఓ సార్, ప్రైవేట్ స్కూళ్ళు కనుక ఎన్ని ఉన్నాయో మీకు తెలుసా? ప్రైవేట్ స్కూళ్ళలో వసూలయ్యే ఫీజులు దాంట్లో 50% టీచర్లకు చెల్లించాలని మీకు ఆ మాత్రం సోయి ఉందా? ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళు ఏ స్కూళ్ళు 50% ఫీజులు చెల్లిస్తున్నాయి మీరు మాకు చెప్పాలి. కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి కేవలం 8,000 10,000 జీతాలకు ఎంతో ప్రైవేట్ ఫ్యాకల్టీ పనిచేస్తున్నారు. మీరు 50% ఏ స్కూల్లో ఇప్పిస్తున్నారు మాకు చెప్పండి, దాని మీద మేము సమాధానం చెప్తాం. మీరు కేవలం ప్రైవేట్ స్కూళ్ళకు అమ్ముడు పోయారు కాబట్టి మీరు ఆ ప్రైవేట్ యాజమాన్యాలకు సపోర్ట్ ఉన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో నేడు కలెక్టర్ ఆఫీస్ దగ్గరకు వచ్చేసి ఇక్కడ డిఓ ఆఫీస్ ముట్టడించడం జరిగింది. ఎందుకనగా ఈ యొక్క సమస్యలు, మన విద్యారంగ సమస్యలపైన ఏబీవీపీ దీన్ని టేక్ఓవర్ చేసి ముట్టడి చేయడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్టయితే గవర్నమెంట్ వ్యవస్థ చూసుకున్నట్టయితే అక్కడ ప్రభుత్వ స్కూళ్ళలో పోయి చూస్తే సరైన క్లాస్ రూమ్లు ఉన్నాయి. ఆ క్లాస్ రూమ్లు వానాకాలం వస్తే చాలు మొత్తం పైనుంచి వాటర్ ఊడిపడి పెచ్చులు ఊరి కింద పడుతూ ఉంటాయి. విద్యార్థులు
మొత్తం నెత్తిపైన వాడి వాళ్ళకు బ్లీడింగ్ అవుతా ఉన్నది, అది ఎవరు పట్టించుకోరు. అరే మధ్యాహ్న భోజనం చూసుకున్నట్టయితే నాణ్యమైన భోజనం ఉండదు. హాస్టళ్లలో గురుకులాలలో ప్రభుత్వ స్కూళ్ళల్లో నాణ్యమైన భోజనం ఉండదు. ఆ ఎక్స్పైర్ అయినా మొత్తం సరుకులు వాడేసి విద్యార్థులకు ఆ ఫుడ్ పాయిజన్ అవుతున్నాయి. కానీ ఇది మాత్రం ఎవరు పట్టించుకోరు. డిఓ సార్కి ఇవి కనిపించవు, ప్రభుత్వానికి ఇవి కనిపించవు. అక్కడ టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి కనిపించవు. 24,000కు పైగా టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నా మేము డిమాండ్ చేస్తున్నాం. విద్యార్థులు చాలా లేట్ అయింది, ఇప్పటికే 24,000 పోస్టులను వెంటనే మెగా డిఎస్సీ ద్వారా శాంక్షన్ చేయాలి, దాన్ని ఒక ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అరే ఇదంతా ఒక నిరుపేద విద్యార్థి ప్రభుత్వ స్కూల్లో జాయిన్ అయిదామంటే ఇంత ప్రాబ్లం. అటు ప్రైవేట్ దిక్కు కూడా చూడలేకపోయే పరిస్థితి. ఏంటంటే ప్రైవేట్ దిక్కు చూసి ఏముంటుంది, అక్కడ మొత్తం లక్షల ఫీజులు దండుకుంటూ ఉంటారు. బుక్కులు అని చెప్పేసి, యూనిఫామ్ అని చెప్పేసి, టై బెల్ట్ అని చెప్పేసి దందానే అందులో మొదలు పెడతారు. లక్షల ఫీజులు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది డిఓ సార్కి ఎంఓ సార్కి కనిపించదు. ఎందుకు కనిపించదు? వీళ్ళకు డిఓ సార్ అంట, ఈ డిఓ సార్కి ప్రభుత్వం అంట. ఈ కాంగ్రెస్ మొత్తం విద్యా వ్యవస్థను నాశనం చేయనీకే తెలంగాణలో కంకణం కట్టుకుంది. మార్పు రావాలి, కాంగ్రెస్ రావాలని అనుకున్నాం. అందుకే మీకు అధికారం అందించాం విద్యార్థులందరం కలిసి. కానీ మీరు ఏం చేస్తూ ఉన్నారు? విద్యా వ్యవస్థను మొత్తం భ్రష్టు పట్టిస్తూ ఉన్నారు. మేము తెలియజేస్తున్నాం కామారెడ్డి వేదిక ద్వారా. మీరు కనుక ఇదే వైఖరి కొనసాగిస్తే గత ప్రభుత్వానికి ఏ దుస్థితి పట్టిందో మీకు కూడా అదే దుస్థితి పట్టిస్తాం. అతి తొందరలోనే మీ యొక్క అధికారాన్ని గద్దె దించేస్తాము. ఇక్కడ చూసుకున్నట్టయితే అన్న కాలేజ్ విద్యార్థులకు ఎన్ని రోజులైనా స్కాలర్షిప్ బేస్డ్ కాలేజీలలో జాయిన్ అవుతూ ఉంటారు విద్యార్థులు. అక్కడ కాలేజీలో ఫీజు రియంబర్స్మెంట్ వస్తలేదు. శాలరీ ఎట్లా ఇవ్వాలి కాలేజీ యాజమాన్యము? ఈ యొక్క విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించడానికి ఈ యొక్క ప్రభుత్వం ఉందన్న. అందుకనే ఈ యొక్క ప్రభుత్వానికి దీనికి తొత్తులుగా మారినటువంటి ప్రైవేటు రంగానికి అలాగే డిఓ ఎంఓ సార్లకు మేము నిరసిస్తూ ఈ యొక్క డిఓ ఆఫీస్ ముట్టడి చేయడం జరిగింది. ఏబీపీ రోహిత్, కామారెడ్డి జిల్లా కన్వీనర్. స్కూళ్ళలో బుక్కులు వస్తున్నాయి, అవి ఎట్లా వస్తున్నాయి సార్? మీరు ఏంది గవర్నమెంట్ పెయిడ్ ఆప్షన్ ఉంటే బయట మీడియా సాక్షిగా చెప్తున్నా, పెయిడ్ ఆప్షన్ ఉంటే బయట గవర్నమెంట్ కేవలం ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే విద్యార్థికి మాత్రమే ఇవ్వాలి. ఆ ఎఫ్ అనే ఆప్షన్ ఉన్న స్కూళ్ళు బుక్స్ అన్ని ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో ఉంటున్నాయి. అవి ఎక్కడి నుంచి ఉంటాయి? అంటే ఎఫ్ అంటే మీ ఆఫీస్లో ఉండాలి కదా. పి అంటే నాకు కూడా తెలుసు సార్, పి అంటే కొనుక్కోవచ్చు. ఎఫ్ అంటే ఉన్న సింబల్ ఎట్లుంటుంది? ఫ్రీ బుక్స్ ఓన్లీ మేము గవర్నమెంట్కే ఇస్తాము. ఏదైతే ఎఫ్ అని అన్నారో అవి వచ్చినాయి, నేను చూశాను. 2022 మిగిలిపోయినాయి. వాళ్ళ టీచర్ల కోసం వాళ్ళు ముందే జాగ్రత్త ప్రిపేర్ అవ్వడానికి తెచ్చుకొని ఉన్నారు. ప్రిపేర్ అయితే స్కూల్ ప్రిపేర్ ఉండదు.